ప్రామిసరీ నోట్ కేసులో ఆడవారికి జైలు శిక్ష ఉండదా అని చాలా మంది నన్ను అడిగారండి. మీరు ఎవరన్నా ఆడవాళ్ళకి మీరు కొంత అమౌంట్ని అప్పు రూపంలో ఇచ్చారా? వాళ్ళు ఎన్ని ఇయర్స్ అవుతున్నా ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీరు వెంటనే వాళ్ళపైన సివిల్ సూట్ ఫైల్ చేశారా? మీకు కోర్టులో కూడా మీకే ఫేవర్గా జడ్జిమెంట్ అనేది రావడం, మీరే గెలిచారు, బట్ వాళ్ళ నుంచి వాళ్ళు మాత్రం అమౌంట్ ఇవ్వము అనేసి వాళ్ళు అప్పటికీ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి టైంలో వాళ్ళకి జైలు శిక్ష ఉండదా అని అడిగారండి. బట్ ఏంటంటే అలాంటి టైంలో వాళ్ళకి జైలు శిక్ష ఉండదు. మనకేంటంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ మనకి ఆర్డర్ 21 అండ్ రూల్ 37 ప్రకారము ఈ సివిల్ కేసులలో ఆడవారికి జైలు శిక్ష అనేది ఉండదు. బట్ వాళ్ళకి ఏమైనా జాబ్ ఉన్నా, లేదా గవర్నమెంట్ జాబ్ ఉన్నా, లేదంటే వాళ్ళకి ఏమైనా శాలరీ వచ్చే ఇన్కమ్ వచ్చే ఏమైనా ఉన్నా, లేదు అంటే వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నా కూడా మీరు అవన్నీ అటాచ్ చేయించి మీరు కోర్టు నుంచి రికవరీ అనేది మీ అమౌంట్ మీరు రికవరీ చేసుకోవచ్చండి. బట్ వాళ్ళనైతే మీరు జైలుకి అయితే పంపించలేరు మీరు గెలిచినా కూడా. సో ఇదే నిజం అండి. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.